ఓం శ్రీ గురుభ్యో నమ. తిరుపతి లడ్డు విషయంలో జరిగింది ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఐ థింక్ అందరం షాక్లో ఉన్నాము అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. హోప్ఫుల్లీ ద ట్రూత్ విల్ బీ అవుట్. నిజంగా ఆ ఇంప్యూరిటీస్ కలిసాయా కలవలేదా, ఎంత ఎక్స్టెంట్ వరకు ఇదంతా జరిగింది, ఎవ్రీథింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ అన్క్లియర్ రైట్ నౌ. సో లెట్ అస్ వెయిట్. అయితే దీన్ని యాజ్ సనాతన ధర్మ సీకర్స్ మనం ఈ ఇన్సిడెంట్ని మనం ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. ఈ సందర్భంగా మనం 3 విషయాలు తెలుసుకోవాలి. 1, వాట్ ఈస్ ప్రసాదం రియలీ ఆల్ అబౌట్, అసలు ప్రసాదం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది. 2, తిరుపతి లడ్డూలో ఈ ఘీ ప్యూరిటీతో పాటు ఇంకొకటి వాట్ ఈస్ ద అదర్ థింగ్ దట్ వీ షుడ్ విష్ ఫర్. ఇంకొక విషయం కూడా ఫిక్స్ చేయాలండి తిరుపతి లడ్డూలో. అది కూడా వీ షుడ్ ఆల్ విష్ ఫర్ దాట్. అండ్ 3, దెర్ ఇస్ వన్ అదర్ బిహేవియర్ అబౌట్ అరౌండ్ ప్రసాదం అండ్ ఎస్పెషలీ అరౌండ్ తిరుపతి లడ్డు దట్ we should be a little more clear about. సో ఈ 3 విషయాలు మనం ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. 1, ప్రసాదం రియల్ పర్పస్. సో ప్రసాదం రియల్ పర్పస్ ఇస్ అది మెయిన్ గర్భాలయంలో మెయిన్ డైటీ ఆయన అమ్మవారు కానీ స్వామి కానీ దర్శన రూపంతో వాళ్ళు మనం నివేదించింది స్వీకరిస్తారు. సో ఆ చూపు దాని మీద పడుతుంది కాబట్టి ఆ ఆరా, ఆ ఎనర్జీ అనేది అందులో అబ్జర్వ్ అవుతుంది. అలాంటి ప్రసాదం మనం తిన్నా, ఇంటికి తీసుకొచ్చినా అది మనకు చాలా శుభం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆబ్వియస్లీ మన ఋషులు ఏది పెట్టినా సరే ఆ దైవ దృష్టితో పాటు సామాజిక వ్యవస్థ, తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ కూడా దే మిక్స్ హెల్త్ అలాంగ్ విత్ స్పిరిచువాలిటీ. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్వేస్ ఈ ప్రసాదాలన్నీ కూడా దే ఆర్ మేడ్ విత్ సర్టన్ kind of ingredients which are very very good as per Ayurveda as well. They are very good in nutrition, minerals etc. also. సో ఇలాంటి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని ప్రసాదం చేయాలి. అంటే ఒకటి న్యూట్రిషన్ ఉండాలి యాజ్ పర్ ఆయుర్వేద అండ్ యాజ్ పర్ గుడ్ హెల్త్, అండ్ అట్ ద సేమ్ టైం మా ఋషులు చెప్పిన ఐటమ్స్ తోటి ప్రసాదం చేసుకుంటే కనుక అది ఆ దేవతా శక్తిని అబ్జార్బ్ చేసుకునే దానికి ఎబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకనే దిస్ ఇస్ ద రీజన్ వై వీ డోంట్ కమ్ అప్ విత్ అవర్ ఓన్ రెసిపీస్ ఫర్ ప్రసాదం. ఏదైతే ఆగమశాస్త్రాల్లో ఉందో, ఏదైతే పురాణాల్లో ఉన్నాయో అవే ప్రసాదాలు మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాబట్టి దీనికి అదే రీజన్. ఇట్స్ నాట్ దట్ మనం కొత్త రెసిపీస్ చేయలేమని కాదు, కానీ ఆ ఋషి దర్శనం మనకి లేకపోవడం వల్ల మనం వీఆర్ గోయింగ్ విత్ వాట్ దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్. సో జనరల్గా ప్రసాదం చేయడానికి వాడే ఐటమ్స్ మనందరికీ తెలిసిందే. కోకోనట్ ఒకటి, తర్వాత నవధాన్యాలు అంటే వీట్, రైస్, శనగ, పెసలు, మినుములు, సిసిమే, బార్లీ, ఉలవలు, శనగ, ఈ 9. అపార్ట్ ఫ్రమ్ దట్ కౌఘీ, తర్వాత ఫ్రూట్స్ లైక్ బనానా, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ లీవ్స్, మన తులసి, బిల్వం, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ లైక్ దర్భ, షుగర్ కేన్, ఇవన్నీ. ఇది కాకుండా క్షీర అంటే మిల్క్, హనీ అండ్ కుంకుమ. ఈ ఐటమ్స్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఆల్ ప్రసాదాలు గివెన్ బై మేజర్ టెంపుల్స్ ఫాల్ ఇన్ దీస్ ఐటమ్స్. ఇవి బేస్ ఐటమ్స్ అనమాట. ఈ బేస్ ఐటమ్స్ తోటి దెర్ ఆర్ సమ్ డెరివేటివ్స్. అంటే ఇప్పుడు మిల్క్ నుంచి కర్డ్ వస్తుంది, సో అది కూడా వాడతారు. షుగర్ కేన్ నుంచి జాగరీ, బెల్లం వస్తుంది, అలా అనమాట. రైస్ నుంచి అటుకులు చేస్తారు ఎక్సెట్రా. బట్ బేస్ ఐటమ్స్ ఇవే. ఈ బేస్ ఐటమ్స్ అండ్ వాటి డెరివేటివ్స్ని కలిపి ఓవర్ ద ఇయర్స్ కొన్ని కాంబినేషన్స్, కొన్ని మంచి మంచి రెసిపీస్ వచ్చాయి. పంచామృతం ఒకటి, చక్కెర పొంగల్ ఒకటి, దధ్యాన్నం, దద్దోజనం అంటాం కదా, దధ్యాన్నం ఒకటి. సో ఇవన్నీ వచ్చాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ద బేస్ ఎలిమెంట్స్ ఆర్ దీస్ ఓన్లీ. ఆయిల్ ఆల్మోస్ట్ వెరీ రేర్లీ యూస్డ్. ఫ్రైడ్ అయితే ఆల్మోస్ట్ 0. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రసాదాలు మన గుడిలో ఏంటంటే ఆల్మోస్ట్ కుకింగ్ ఈజ్ వెరీ మినిమల్. దే వర్ జనరలీ రా ఆల్వేస్. సరే, ఈ మధ్య ఓవర్ ద ఇయర్స్ మనకి డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ, కిస్మిస్ ఇలాంటివి కూడా వచ్చాయి. నథింగ్ రాంగ్, ఎందుకంటే అవి మోర్ ఆర్ లెస్ న్యూట్రల్ ఐటమ్స్. అవి ఏమి తామసిక్ ఇన్ నేచర్ కాదు. కాబట్టి ఆ సాత్విక ప్రసాదాన్ని అది పెద్దగా ఏమీ అంత ఇంపాక్ట్ ఏం చేయదు. సో ఇది ప్రసాదం యొక్క మెయిన్ కాన్సెప్ట్. అంటే ఆయుర్వేదంలో చెప్పిన ఐటమ్స్, ఋషి దర్శనంలో చూసిన ఐటమ్స్ తోటి ప్రసాదం చేసుకోవాలి. బికాస్ లేకపోతే దాని మెయిన్ పర్పస్ అనేది డిఫీట్ అయిపోతుంది. కమింగ్ టు తిరుపతి లడ్డు. ఈ తిరుపతి లడ్డు అనేది సమ్వేర్ 1700s ఇంట్రడ్యూస్ చేసింది అని అంటారు. అప్పుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అదంతా అయితే నాకు తెలీదు. డెఫినెట్లీ ఆ టైంలో వాళ్ళు ఏం రెసిపీ ఫాలో అవుతున్నారో కూడా నాకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ లోడెడ్ విత్ ప్రాసెస్ షుగర్ అండ్ క్యాండీ షుగర్. ఈ రెండు కూడా బేస్ ఐటమ్స్లోనూ లేవు. అంత హెవీలీ ప్రిస్క్రైబ్డ్ కాదు. అవి బ్యాడ్ అనను, కానీ డెఫినెట్లీ హెల్త్ పరంగా చూసుకుంటే
వీటితో ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో వైల్ ది తిరుపతి లడ్డూలో వైల్ వీఆర్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు కరెక్ట్ ద కౌ ఘీ క్వాలిటీ, అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంటెన్షన్ బిహైండ్ ద ప్రసాదం కూడా ఆ బోర్డు వాళ్ళకి అర్థమయ్యి, ఐఎమ్ ష్యూర్ పెద్దలు చాలామందికి తెలుసు, ఈ ఆపర్చునిటీని తీసుకొని షుగర్ని కూడా మనము న్యాచురల్ ఫార్మ్స్ సచ్ యాజ్ జాగరీ, బెల్లం, లేకపోతే కందసారి అంటారు, అంటే షుగర్ కేన్ తోటే చేస్తారు కానీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసిన షుగర్, దాంట్లో ఎటువంటి ప్రాసెసింగ్ కెమికల్స్ అవి ఉండవు అనమాట. సో ఇలాంటివి కనుక మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఆ లడ్డు అనేది ఇంకా మోర్ ఎఫెక్టివ్ ప్రసాదం అయ్యే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద విష్ దట్ వీ ఆల్ హ్యావ్. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, ప్రసాదం అంటే బై నేచర్ ఇట్ ఈస్ ఆయుర్వేదిక్ కాబట్టి ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ. అంటే మరీ ఎక్కువ కన్జంప్షన్ కూడా కొన్నిసార్లు మంచిది కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ తిరుపతి లడ్డు స్పెసిఫికలీ అది కొంచెం ఫాస్టర్ కన్జంప్షన్కి మోర్ సూటబుల్. అంటే దాన్ని నిలువ పెట్టేసుకొని if you carry it back and consume it after 3-4 days, then it is generally not so good for health. And even subtly speaking, అంటే దేవతా శక్తి అనేది చాలా సూక్ష్మమైనది, అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సటిల్. ఆ ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసి అప్పటికప్పుడు కన్జ్యూమ్ చేసేయడం ఈజ్ ద బెస్ట్. మనము ప్లాస్టిక్ కవర్స్లో పెట్టేసుకున్న తర్వాత ఇఫ్ వీ వేర్ షూస్ అండ్ వీ హ్యాండిల్ ఇట్, అది ఇట్స్ నాట్ సో డిజైరబుల్. సో తిరుపతి లడ్డు, ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ షిప్ ఇట్ ఓవర్సీస్ ఎక్సెట్రా, కానీ ఇట్ ఈస్ నాట్ సో సూటబుల్ ఫర్ దట్. ఇన్ఫ్యాక్ట్ కుంకుమ, విభూది ఇలాంటి ప్రసాదాలు దే ఆర్ మోర్ సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ పంపించడం అలాంటి వాటికి. సో ఐ మీన్ these are the some of the things that we should take this incident as an opportunity to educate ourselves, and hopefully if this video reaches to the right people, they replace processed sugar with jaggery or other options, and we then have more effective prasadam. Our beloved Tirupati Laddu should be back, and as wishers and as seekers of Sanatana Dharma, this is what we all wish for. Om Shri Gurubhyo Namaha.